హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో భారతీయ ప్రభుత్వ పాఠశాలలో జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి. ఇక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ సత్రా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే ఆఫీస్ సూపరింటెండెంట్ చూసుకున్నట్లయితే పోస్ట్కి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సూపర్వైజర్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు శాలరీ చూసుకున్నట్లయితే 35,000 అయితే పే చేస్తారనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years to 15 years అయితే ఉండాలన్నమాట. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సైన్స్ అలాగే ఫిజిక్స్ ఈ కేటగిరీ చెందిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 25,000 అయితే పే చేస్తారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 years అయితే ఉండాలి. అలాగే 21 years నుంచి 35 years లోపు అయితే మీరు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే టీజీటీ మరాఠీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. 50 marks అయితే ఉండాలి. మరాఠీ సబ్జెక్ట్ మీద 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 38,000 అయితే పే చేస్తారు. అలాగే మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 years నుంచి 35 years అయితే ఉండాలి. అలాగే టీజీటీ సోషల్ సైన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ విత్ 2 subjects అవుట్ ఆఫ్ ది హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సైకాలజీ అండ్ గ్రాఫిక్స్, జియోగ్రఫీ అట్లీస్ట్ 50 marks అయితే ఉండాలన్నమాట. అంటే 2 subjects వీటిలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషలాజీ, జియోగ్రఫీ వీటిలో రెండు సబ్జెక్టుల మీద అయితే మీకు 50 marks అయితే ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 38,000 అయితే పర్ మంత్కి పే చేయడం జరుగుతుంది. అలాగే 21 years నుంచి 35 years అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ అయితే వెబ్సైట్లో కాకుండా మీకు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ అలాంగ్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ మస్ట్ రీచ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సత్రా. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మార్చ్ 1వ తేదీ లోపల అన్నమాట. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇంటిమేట్ చేస్తారనమాట. మీకు వెన్యూ ఎప్పుడు అని ఎగ్జామినేషన్ అనేది ఇంటిమేట్ చేస్తారనమాట. వెన్యూ ఎక్కడ ఉంటుందంటే సైనిక్ స్కూల్ సత్రా నుంచి, అంటే ఎగ్జామినేషన్ అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 250 అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మిగతా వాళ్ళకైతే అస్సలకి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మీరు పెట్టే పోస్ట్కి పోస్టర్ డిలే చేస్తే మాకు సంబంధం లేదు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారన్నమాట. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ టు అప్లై, ఇండియన్ వాళ్ళే అప్లై చేసుకోవాలంట. క్యాండిడేట్స్ ఆఫ్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ సబ్మి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి అని చెప్తున్నారు. అలాగే ఎన్సిఎల్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ సెంట్ త్రూ ఈమెయిల్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. మీరు ఒకవేళ ఆ ఈమెయిల్ ద్వారా అప్లికేషన్స్ అయితే పెట్టినా కూడా వాళ్ళకి యాక్సెప్ట్ అయితే చేయరన్నమాట. ఒకవేళ ఇన్కంప్లీట్గా అప్లికేషన్ మీరు పెట్టినా కూడా రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఎక్కడికి పంపించాలంటే సైనిక్ స్కూల్ సత్రా ఇక్కడ ఉంది చూడండి, 415001 మహారాష్ట్ర ఆన్ బిఫోర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి 1వ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకొని ఈ జాబ్ అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టండి. ఇక్కడ మీరు కింద దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. మీరు వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.